భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు 23 రోజుల పాటు ఆట జరగ్గా మరొక రోజులో సిరీస్ ఫలితం తేలిపోనుంది. 5వ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇంగ్లాండ్లు సమఉజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. తొలి వికెట్కు ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు 13 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. అయితే ఈ సమయంలోనే మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన డెలివరీతో జాక్ క్రాలీని బౌల్తా కొట్టించాడు. కళ్ళు చెదిరే యార్కర్ వేసిన సిరాజ్ క్రాలీని క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 50 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ పడిన వెంటనే అంపైర్లు 3వ రోజు ఆట ముగిసినట్టుగా ప్రకటించారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 పరుగులు కావాలి. అటు భారత్ సిరీస్ను లెవెల్ చేయాలంటే మరో 9 వికెట్లు తీయాలి. మొత్తంగా ఈ టెస్ట్ మ్యాచ్ 4 రోజుల్లోనే ముగిసే అవకాశం కనిపిస్తోంది.